ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోయిన తరువాత మాజీ మంత్రుల మీద వరుసబెట్టి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే రోజా గారి మీద కొన్ని అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో మాజీ మంత్రి అయినటువంటి విడుదల రజనీ గారి మీద కూడా కొన్ని అవినీతి ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ అవినీతి ఆరోపణలకు గాను ఆవిడ విచారణని ఎదుర్కోవాల్సి వస్తుందేమో అనే భయంతో ఆవిడ వైసీపీని వీడి భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. లత గారు, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓటమి తరువాత మాజీ మంత్రుల మీద ఒక్కొక్కరి మీద వారు చేసినటువంటి అవినీతి ఆరోపణలు ఒక్కొక్కటిగా బయటికి వస్తూ ఉన్నాయి. రోజా గారి మీద ఆడుదాం ఆంధ్ర, దానికి గాను 100 కోట్ల ఆడ మింగేసినట్లుగా ఆవిడ మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి. అలాగే ఇప్పుడు విడుదల రజనీ గారి మీద కూడా అవినీతి ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. అయితే ఈ అవినీతి కేసుల్లో ఎక్కడ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందో అంటూ విడుదల రజనీ భయపడి ఇప్పుడు వైఎస్ఆర్సీపీని వీడి ఆవిడ భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళబోతున్నట్లుగా ఒక ప్రచారం అయితే ఊపందుకుంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే ఇప్పుడు అందరూ దొంగలంతా ఒక కూటమి లాగానే ఉండింది ఇప్పటి వరకు వైసీపీ వాళ్ళందరూ. ఇప్పుడు అధికారం మారింది. అధికారం మారినప్పుడు దొంగలంతా ఎవరి దారిని వాళ్ళు తప్పించుకుంటే ఒకే చోట ఉంటే పట్టుబడతామన్నట్టు ఒక్కొక్క దిక్కుకు పారిపోతున్నట్టే కనపడుతుంది ఇక్కడ. అంటే ఇప్పుడు విడుదల రజనీ అంటే తను చేసిందా, తనతో ఎవరైనా చేయించారా అనేది అయితే కూడా ఉంటాయి కదా. సరే, ఒకవేళ తను చేసినా చేయకపోయినా తనతో ఎవరైనా చేయించినా అంటే తన మినిస్టర్గా ఉంది, వైద్య శాఖ మంత్రిగా. సో ఖచ్చితంగా ఆవిడకి వచ్చే అంటే ఆ టైంలో అక్కడ జరిగిన అవినీతిలో ఆవిడ భాగస్వామి లెక్కే అవుతుంది. అంటే ఎందుకంటే ఆవిడ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి, ఆవిడ ఎవరు ప్రోద్బలంతో చేసినా కూడా ఆవిడ మినిస్టర్ కాబట్టి ఆవిడ మీద వచ్చేది ఆవిడకు ఉంటుంది. ఒకవేళ మేబీ ఎవరినైతే వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు. అవినీతి ఎక్కడ జరిగినా వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు. అంటే అది విడుదల రజనీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఎనీ మినిస్టర్ ఎవరైనా సరే, ఎవరు ఎక్స్ మినిస్టర్ చేసినా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి అయితే ఉండదు. అంటే అది చట్టం తన పని తను చేసుకుపోతుంది. కానీ ఎవరూ ఇక్కడ కక్షపూరితంగా వాళ్ళని పని పెట్టుకొని ఒక కోర్ కమిటీ వేసి వాళ్ళని వీళ్ళని శిక్షించాలా, వాళ్ళని శిక్షించాలా అనేది అట్లాంటివి ఏం లేదు. అంటే ఆయా శాఖలకు సంబంధించిన వాళ్ళది అది ఒక ప్రొసీజర్, అది వెళ్ళిపోతూ ఉంటుంది. అంతేగాని అది ఎవరిని శిక్షించాల్సిన అవసరం అయితే తెలుగుదేశం పార్టీకి లేదు. అదో ప్రొసీజర్. సో ఇప్పుడు మనం విడుదల రజనీని తీసుకుంటే ఒకవేళ మేబీ తను పార్టీ మారితేనా కేసు పడదా అని అనుకుంటే పడేది పడుతుంది, పడకుండా ఏమైతే ఉండదు ఎవరి మీద. కానీ తన అప్రూవల్గా మారుతుందా, తను ఎవరు ప్రోద్బలంతో ఏం చేసింది, ఇవన్నీ బయట వస్తాయా, వచ్చే అవకాశం ఉంటుంది కదా. సో ఖచ్చితంగా దీనిలో సజ్జల ఇది ఎంత ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏముంది, ఇవన్నీ ఎవరి పాత్రలు ఏంటి, ఎవరి డెసిషన్స్ ఏంటి. ఇంకొకటి కూడా ఉంది కదా, ఇప్పుడు వైజాగ్లో కట్టిన ప్యాలెస్కి, ఋషికొండ ప్యాలెస్కి ఇక్కడ నుంచే నిధులు వెళ్ళాయి అనేది కూడా ఉంది. అది కరెక్ట్గా 2020లో స్టార్ట్ చేసినప్పుడు, అప్పుడే కదా స్టార్ట్ చేసినప్పుడు వైద్య శాఖకి వచ్చిన నిధులన్నీ కూడా అటు తరలించారు అనేది కూడా ఉంది ఆ ప్యాలెస్ కట్టడానికి. అంటే మాస్కులు ఇవ్వటానికి కూడా డబ్బులు లేకుండా చేసుకున్నది ఆ టైంలో. వైద్య శాఖలో కూడా మా డబ్బులు కూడా, నిధుల్లో కూడా డబ్బులు లేకుండా పోయింది. అంటే సో ఆ డబ్బులే అటు తరలించారనేది కూడా ఒక అభియోగం ఉంది. అభియోగం అనేది అంటే క్లియర్ కట్గా ఇంకా ఆధారాలతో సహా వస్తుంది. వచ్చినప్పుడైతే ఆవిడ సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. సరే, ఆ నిధులు అటు తరలించినప్పుడు నీకు ఆ ప్యాలెస్ను గట్టి పెట్టుకున్నారే కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకున్నారు. ఆక్సిజన్ సిలిండర్స్ లేకుండా, మాస్కులు ఇవ్వలేకుండా, డాక్టర్స్కి సరిగా జీతాలే కానివ్వండి అలాంటివి కూడా ఏది పే చేయలేదు. ఎట్లా ప్రతి రకంగా కూడా ప్రతి చోట కూడా ఇబ్బందులు పడ్డారు. సరే, ఒకవేళ నిధులు లేకుండా ఇబ్బంది పడ్డారంటే లేదు కదా, ఉన్న నిధుల్ని నీ ప్యాలెస్కి తరలించుకున్నారు కదా. సో రేపొద్దున విడుదల రజనీ తన మీద వచ్చిన అభియోగాన్ని రేపొద్దున అవన్నీ ఇచ్చేసుకోవాలంటే తను కరెక్ట్గా ఖచ్చితంగా ఏవేవైతే జరిగాయో ఆ టైంలో నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో, తన మినిస్టర్ అయిన తర్వాత జరిగిన విషయాలే కానివ్వండి అన్ని బయట పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. తను బయట పెట్టి అప్రూవల్గా మారిపోద్దేమో తెలియదు కదా. సో అప్రూవల్గా మారినప్పుడు ఇరుక్కునే వాళ్ళు ఇరుక్కుంటారు. అంటే ఆవిడతో మారితే ఈవిడ కూడా ఇరుక్కుంటారు కదా మీరు చెప్పినట్లు, ఇరుక్కునే అవకాశం ఉంటది. కానీ అంత పెద్ద ఇది ఉండదు కదా. సో ఎలాగైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి
ఈ 43,000 కోట్లు అన్నారు కేసు అన్నారు. సో ఆయనకి ఇన్నేళ్ళైనా టైం పడతానే ఉంది, కానీ కేసు అయితే కేసుగానే ఉందా లేదా? సో అవకాశం తనకు కూడా ఉంటుంది, కానీ అంత ప్రెషర్ అంత ఒత్తిడి అయితే ఉండదు కదా. అప్రూవల్గా మారిన వాళ్ళ పరిస్థితి ఆ రకంగా అయితే, అంటే దొంగ కేసు సాక్ష్యాధారాలు తారుమారు చేసిన వాళ్ళకైతే అది ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది. సో తిని అప్రూవల్గా మారిపోయి ఎవరి మూలాన చేసింది అన్నప్పుడు దాని బలం కూడా తగ్గుతుంది, తన మీద ఉన్న ఫోర్స్ కూడా తగ్గుతుంది ఆటోమేటిక్గా. సో ఇవన్నీ కూడా బయట వస్తాయి కదా. అవన్నీ రావాలి అని అంటే తన అప్రూవల్గా మారాలి. సరే బీజేపీ నువ్వేమీ చెప్పొద్దమ్మా, సాక్ష్యాలు ఏమి ఇవ్వద్దు, నీ మీద మేము కేసు కొట్టేపిస్తామని అయితే చెప్పదు. దుర్మార్గులకి ఛాన్స్ ఇచ్చే పరిస్థితి అయితే బీజేపీ కూడా చేయదు. అంటే ఇక్కడ అన్ని కబ్జాలు చేసిన వాళ్ళే, స్కాములు చేసిన వాళ్ళని అందరినీ బీజేపీ హక్కుని ఎందుకు చేర్చుకుంటది? వాళ్ళకైనా నష్టమే కదా. ఇప్పుడు ఇలాంటి దుర్మార్గులను హక్కుని చేర్చుకుంటే రేపు పొద్దున వాళ్ళ పార్టీకి డ్యామేజ్ కాబట్టి వాళ్ళు కూడా అలాంటి పని చేయరు. సో ఇవన్నీ ఆవిడ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. మరి అసలు భారతీయ జనతా పార్టీ పెద్దలు లేదా భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరు విడుదల రజనీతో మంతనాలు చేయకపోతే మరి అసలు విడుదల రజనీ వైసీపీని వీడబోతుంది, భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోబోతుంది అంటూ రోజు 2-3 వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి సోషల్ మీడియాలో. ఎందుకు వస్తున్నాయి అంటారు? అంటే ఇప్పుడు నేను అదే చెప్పేది, ఆవిడ పార్టీ మారితే మారచ్చు, నేను కాదనట్లేదు. ఏ పార్టీకైనా వెళ్ళే అవకాశం ఎవరికైనా ఉంటది, వెళ్తే వెళ్ళొచ్చు. కానీ పార్టీలకైనా వస్తారా మేబీ ఎవరు కూడా ఏ పార్టీలో ఆవిడ వెళ్తుంది ఏంటనేది ఎవరు చెప్పలేని విషయం ఇక్కడ. ఇప్పుడు ఇంకా అది క్లియర్. విడుదల రజనీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వస్తే అసలు తెలుగుదేశం పార్టీ అధిష్టానం విడుదల రజనీని తీసుకునే పరిస్థితి ఉంటుందా? నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు విడుదల రజనీ మూలాన మాకు వచ్చేది ఏమీ లేదు ఇక్కడ. మాకు ఆవిడ వస్తే ఇక్కడ మాకేదో ఇప్పుడు ఎలక్షన్లు లేవు, ఆమె వస్తే మాకు ఓట్ బ్యాంక్ పెరుగుతుంది అనేది లేదు. ఆల్రెడీ అలాంటి మొక్కల్ని చాలా మేము పెంచి పోషించి బయట పంపించేసినాం, వెళ్ళిపోయిన మొక్కలు అవన్నీ. హైటెక్ మొక్కల్ని మళ్ళా హైటెక్ హైబ్రిడ్ మొక్క, అది హైబ్రిడ్ మొక్కల్ని తెచ్చుకొని పెంచుకోవాల్సిన పని లేదు. మాకు స్థిరంగా ఉండే మొక్కలు మా దగ్గర ఉన్నాయి, వాటిని డెవలప్ చేయగలిగే సత్తా బాబు గారికి ఉంది, లోకేష్ గారికి ఉంది. సో మాకు అట్లాంటి హైబ్రిడ్ మొక్కలు తెచ్చుకొని హైటెక్ మొక్కలు తెచ్చుకొని పోషించాల్సిన అవసరం లేదు. కాకపోతే వాళ్ళ అవసరానికి ఏవైనా రావాలని చెప్పి కొంతమంది వచ్చినా కూడా ఇప్పుడు మేము వస్తాం మీ పార్టీ లేకనంటే వాళ్ళ స్థాయి ఎత్తి పైన పెట్టుకునే స్థాయి అయితే ఉండదు. వాళ్ళు అందరిలాగానే అందరి నాయకుల్లాగానే ఉండాలి. సో వాళ్ళు వచ్చారు కదా అని చెప్పి వాళ్ళకి ఎక్కడో పేటేసి కూర్చోబెడదాం అనేటివి ఏమీ ఉండవు. భారతీయ జనతా పార్టీలోకి విడుదల రజనీ వెళ్తా అంటే భారతీయ జనతా పార్టీ పెద్దలు ఒప్పుకోకపోతే, అలాగే తెలుగుదేశంలోకి వద్దామని ప్రయత్నం చేస్తే తెలుగుదేశం పార్టీ అధిష్టానం కనుక ఒప్పుకోకపోతే ఇక ఏ పార్టీలోకి ఆవిడ వెళ్తారు? వైసీపీలోనే ఉంటారా లేదంటే జనసేనలోకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు మొన్ననే ఏమంది, నేను అంటున్నాను తను ఎక్కడికి వచ్చినా కేసులు మాఫీ అవ్వాలనే ఆశతో వస్తే ఎవ్వరు ఏ పార్టీ కూడా చేరనివ్వదు. మేబీ బీజేపీ అవ్వచ్చు, తెలుగుదేశం అవ్వచ్చు, జనసేన కూడా అవ్వచ్చు. ఎందుకంటే కూటమిలో ఉన్నాయి కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. అంటే ఎవరు కూడా వాటిని ఆవిడ మీద మాఫీ చేసి ఆ నిందని పార్టీలకు అంటగట్టుకోవాల్సిన అవసరం ఏ పార్టీకి కూడా ఉండదనేది నా ఒపీనియన్. సో ఖచ్చితంగా ఇప్పుడు నిన్న కూడా షర్మిల గారు చెప్పిన విషయంలో ఇట్లాంటి పిల్ల కాలువలన్నీ వచ్చి సముద్రంలో కలవాల్సిందే అని ఆవిడ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే వీళ్ళకి ఎక్కడా స్థాయి లేని వాళ్ళందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ కూడా వెళ్ళే అవకాశం ఉంటది. సో కాంగ్రెస్ కి వెళ్ళి కలిసిపోయే అవకాశం ఉంటది. అది ఇంకొక మాట కూడా చెప్పారు, కాంగ్రెస్ కి వెళ్ళడం వల్ల ఈవిడ మీద ఉన్న కేసులకి ఆ విచారణ ఎదుర్కోకుండా ఉండేటువంటి ఆ వెసులుబాటు లేదు కదా. మీకు ఒకటి చెప్తాను, ఎక్కడున్నా కేసులే, మరి ఎక్కడున్నా కేసులే. అంటే అసలు ఆ కేసులను ఎదుర్కోకుండా ఉండాలనే కదా చాలా మంది పార్టీకి సంబంధించి ఇప్పుడు అన్ని పార్టీల్లో ఉండేటువంటి రాజకీయ నాయకులు ఏంది, వాళ్ళ మీద ఉన్న కేసులు ఎదుర్కోవడానికో వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికో లేకపోతే వాళ్ళ స్వలాభం కోసమే కదా పార్టీలు మారుతుంది. నేను చెప్పేది ఒకటేనండి, ఎక్కడ ఉన్నా నేను చెప్పేది వేసినట్లా ఉంది. నేను చెప్పేది ఎలా ఉందంటే ఎక్కడ ఉన్నా కేసులే. సో ఇప్పుడు మోడీ గారు కూడా ఒకటే చెప్పారు, ఇట్లా ఎవరైతే అక్రమంగా ఆర్జించారో ఎవరైతే స్కాములు చేశారో వాళ్ళని ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా అయితే అరెస్ట్ చేస్తారని ఎన్నికల బిఫోరే కూడా చెప్పారు, ప్రచారాల్లో చెప్పారు. సో చెప్పినప్పుడు వాళ్ళు బీజేపీ వాళ్ళు అలాంటి పని చేయరు, ఇలాంటి వాళ్ళందరినీ ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళది ఒక ప్రొసీజరే నడుస్తుంటది, కేసులు అనేది నడుస్తుంటది. నిజ నిర్ధారణ ఏం జరుగుతుందో అనేది కోర్టులు కేసులు అవి నడుస్తాయి. సో అన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఒకటే జరగాల్సింది ఉంది. ఇప్పుడు ఆవిడ కాంగ్రెస్ కూడా వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నా. ఎక్కడ కాంగ్రెస్కి వెళ్తే కేసులు పడవా అంటే పడతాయి, కాంగ్రెస్కి వెళ్ళినా పడతాయి, తెలుగుదేశంలో ఉన్నా పడతాయి, బీజేపీలో వెళ్ళినా ఎక్కడున్నా ఆ రోజు వైద్య. అదేంది మరి భారతీయ జనతా పార్టీకి ఒక పేరు కూడా పెట్టారు కదా,
అది ఒక వాషింగ్ మిషన్ పార్టీ అని, అక్కడికి వెళ్ళిన వాళ్ళు అందరూ శుద్ధి అయి బయటకు వస్తారని, అలా అంటే కేసుల నుంచి అనేది గతంలో ఏం జరిగిందో తెలియదు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో అయితే ఆయన ఏపీకి వచ్చినప్పుడు కూడా చెప్పారు కాబట్టి మోడీ గారు చెప్పిన మాటలు. సో ఇక్కడ ఎవరు స్కామ్లు చేసిన వాళ్ళు ఎవరో కూడా తప్పించుకునే అవకాశం లేదనేది. ఇక్కడ ఉండేది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఖచ్చితంగా ఎవరినైనా సరే వాళ్ళు వేరే పార్టీలు మారినంత మాత్రాన మారదు. కానీ వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు అనే దానికైతే ఒక రీజన్ చెప్పగలుగుతున్నా. ఎందుకంటే భవిష్యత్తు కోసం, భవిష్యత్తులో రాజకీయంగా ఇంకా ఎదగాలనుకున్నప్పుడు వైసీపీ అనేది ప్రజల్లో వైఫల్యం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇంకో పార్టీ ప్లాట్ఫామ్ అనేది వాళ్ళు ఎత్తుక్కుంటున్నారు. అది ఖచ్చితంగా అదే కనపడుతుంది ఇక్కడ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.